ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ, ఎస్టీల వర్గీకరణ చేసుకోవాలని రాష్ట్రాలకు అధికారాలు ఇచ్చినటువంటి తీర్పును నిరసిస్తూ భారత్ బంద్కు పిలుపివ్వడం జరిగింది. అన్ని దళిత గిరిజన సంఘాలు కలిసి దాంట్లో భాగంగా ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో సంపూర్ణంగా విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా స్వచ్ఛందంగా బంద్ నిర్వహించాయి. వారంతా మాకు సహకరించినందుకు, మా బంద్ను విజయవంతం చేయడానికి వారు కృషి చేసినందుకు తెలంగాణ మాలమానాడు పక్షాన, అన్ని దళిత గిరిజన సంఘాల పక్షాన ప్రత్యేకంగా జేబీఎంలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు శాంతియుతంగా మేము నిరసన తెలుపుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు అణిచివేత ధోరణి చేస్తూ ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. శాంతియుతంగా నిరసన తెలిపేటటువంటి నాయకులను అక్రమంగా పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మా సమస్యల పరిష్కారం కోసం మేము రోడ్ ఎక్కడం, నిరసన తెలియజేయడం రాజ్యాంగబద్ధంగా మా హక్కు. మా హక్కులను మేము వినియోగించుకునే స్వేచ్ఛ స్వాతంత్రం ఈరోజు దళితులుగా మాకు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో లేకపోవడం సిగ్గుచేటు. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ దళిత గిరిజనుల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ దాడులను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమైనవి. ప్రభుత్వాలు దళితులకు, గిరిజనులకు రక్షణ కల్పించడంలో విఫలమైనవి. రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వాలే ఈరోజు దళిత గిరిజనులను విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు పన్నుతూ ఉన్నాయి. ఈరోజు అగ్రవర్ణ భావజాలంతో, అగ్రవర్ణాల కుట్రతో ఈరోజు మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా దళిత గిరిజనులను విచ్ఛిన్నం చేయడానికి కుట్ర పన్నింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే సుప్రీంకోర్టు ద్వారా మీరు ఎస్సీ ఎస్టీల వర్గీకరణ చేసుకోవచ్చని రాష్ట్రాలకు అధికారం ఇచ్చారో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు దళితులను విచ్ఛిన్నం చేయడం కాదు మీ లక్ష్యం, దళితుల యొక్క అభివృద్ధి కోసం మీరు కృషి చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు విద్యా ఉద్యోగ రంగాల్లో ఎక్కడ కూడా దళితులకు న్యాయం చేసిన పక్షాన కనబడతలేదు. కానీ ఈరోజు దళితులను, గిరిజనులను విడదీయడంలో మాత్రం మీ చిత్తశుద్ధి స్పష్టంగా కనబడతా ఉన్నది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పూర్తిగా చదవకముందే, న్యాయస్థానాలుగా తీసుకోకముందే మేము ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి మాట్లాడడం సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. నిజంగా దళితుల, గిరిజనులు విడదీయాలంటే, రాజ్యాంగబద్ధంగా విడదీయాలంటే దాని యొక్క ప్రాసెస్ మీకు తెలియదని మేము అడుగుతూ ఉన్నాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341ని సవరించాల్సిన అవసరం ఉన్నది. పార్లమెంటుకు 2/3 మెజార్టీ ఉండాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా న్యాయ సలహా సుప్రీంకోర్టు ద్వారా తీసుకొని రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందిన తర్వాతే ఈ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ వర్గీకరించుకునే హక్కు వస్తుంది. కానీ ఈరోజు అగ్రవర్ణ భావజాలంతో కుట్రలు పన్ని ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా రాజ్యాంగ విరుద్ధంగా ఈరోజు తీర్పు ఇవ్వడాన్ని మేము నిరసిస్తూ ఉన్నాం. మాకు ఈ బంద్కు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ మాలమానాడు పక్షాన, అన్ని దళిత గిరిజన సంఘాల పక్షాన వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మా ఉద్యమాన్ని ఆపేది లేదని కూడా ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉన్నాం. మరొకసారి ఈ సమస్య పట్ల మరొకసారి సుప్రీంకోర్టు పునరాలోచించాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది రాజ్యాంగబద్ధంగా జరగలేదు కాబట్టి రాజ్యాంగబద్ధంగా ప్రక్రియ జరిగితే మేము కూడా స్వాగతిస్తూ ఉంటుంది. ఇదే విధంగా రాష్ట్రంలో కూడా కులగణన చేయకుండా ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఏ కులానికి ఎంత ఉందో తెలియజేయాల్సిన బాధ్యత ఈరోజు ముఖ్యమంత్రి పైన ఉన్నది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి ఏది చేయకుండా మేము వర్గీకరణ చేస్తామనే ఒకే ఒక లక్ష్యంతో ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఈరోజు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. మేమందరం మాల సమాజంగా
మాల జాతిగా ఈరోజు మేమందరం వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు మాలల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు మీరు సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు దళితులను విచ్ఛిన్నం చేయడం కాదు, గిరిజనులను విచ్ఛిన్నం చేయడం కాదు, ఖచ్చితంగా దళిత గిరిజనుల అభివృద్ధి కోసం దళితుల పక్షాన నిలబడి దళితుల యొక్క ఆకాంక్షలు నెరవేరే విధంగా ప్రభుత్వాలు నడవాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. లేని ఇక్కడ ఖచ్చితంగా ఈరోజు భారతదేశంలో ఏ విధంగా బందే కాదు, అనేక రకాలుగా మా నిరసన కార్యక్రమాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని హెచ్చరిస్తా ఉన్నాం. జై భీమ్, జై మాల.